జరుపుతున్న దాడులతో లెబనాన్ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పేజర్లు, వాకీటాకీలు పేలిపోవడంతో కొద్ది రోజుల క్రితం చాలా మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని బీరూట్ పైన క్షిపణి దాడులకు పాల్పడటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా 90,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. లెబనాన్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంతో అక్కడ నివసిస్తోన్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. దీంతో ప్రస్తుతం భారతీయులెవరూ లెబనాన్కు రావద్దని, అక్కడున్న వారు సైతం వెంటనే దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1న జారీ చేసిన సలహాను పునరుద్ఘాటిస్తున్నామని, ఈ ప్రాంతంలో సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి నోటీసు వచ్చే వరకు భారత పౌరులు లెబనాన్కి రావద్దని సూచించింది. లెబనాన్లో ఉండే భారతీయులు వెంటనే రాయబార కార్యాలయంతో టచ్లోకి రావాలని, వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన సైనిక దాడుల్లో 50 మంది చిన్నారులు సహా 558 మంది మరణించినట్లు సెప్టెంబర్ 24న లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే 1835 మంది గాయపడ్డారని తెలిపింది. లెబనాన్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్ కూడా తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. లెబనాన్లో ఉండే బ్రిటిష్ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్టర్ కోరారు. తమ పౌరుల అత్యవసర తరలింపు కోసం 700 మంది సైనికులను లెబనాన్ సరిహద్దు దేశమైన సైప్రస్లో మోహరించారు. Pede pra ele acelerar, pelo amor de Deus. Para que eu lance da garagem lá, tá todo mundo.